హాయ్ విష్ణు గారు, వెల్కమ్ టు ఫిల్మ్ కంపానియన్ సౌత్. హలో అండి. హలో ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యారో అక్కడి నుంచి ఐ వాంట్ స్టార్ట్. ఓకే. బిజినెస్ మేనేజ్మెంట్, అవును. వెబ్ డిజైనర్గా చేశారు, అది క్విట్ చేశారు, డైరెక్టర్ అవ్వాలని వచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్, మూవీస్, హీరోస్, ఇప్పుడు హీరో వచ్చారు. సో హౌ ఇస్ ఇట్ ఫీలింగ్, అంటే ఎలా ఉంది అలా? బాగుందండి. అంటే ఒకసారి వెనక్కి తిరిగి ఎక్కడ స్టార్ట్ అయ్యానో జర్నీ చూసుకుంటే వెరీ హ్యాపీ అండ్ వెరీ పాజిటివ్. సో హ్యాపీ. సో ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఇప్పుడు చేసిన రోల్స్ అప్పుడు యాక్సెప్ట్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, అది యాక్సెప్ట్ చేసేటప్పుడు మీకు ఎక్కడ ఒక భయం లేదా? అంటే మేబీ ఇట్లాంటి రోల్సే కంటిన్యూ అవుతాయేమో, వద్దా చేయాలా అన్నట్టు? లేదండి. అంటే నేను ఆపర్చునిటీ కోసం వెతుక్కునే రోజులు అప్పుడు నేను సెలెక్ట్ చేసుకునే అంత ఆపర్చునిటీ అప్పుడు లేదు. జస్ట్ నాకు ఏదైనా ఛాన్స్ వస్తే అది ఎక్స్పీరియన్స్ చేసి ఏమైనా నేర్చుకుందాం. పెద్ద డైరెక్టర్లతో వర్క్ చేసినప్పుడు చాలా తెలియకుండా నేర్చుకుంటాం. అది నేర్చుకోవడానికి నేను ఏ క్యారెక్టర్ వస్తే అప్పుడు ఆ టైంలో చేసేవాడిని. స్లోగా ఆ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు కొంచెం హీరో అయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్లన్నీ కూడా నేను బాగా ఉపయోగించుకుంటాను. సో ఇప్పుడు అప్పుడు ఉన్నప్పుడు మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో మెన్షన్ చేశారు మీ పడ్డ స్ట్రగుల్, అంటే ఇప్పుడు క్యారెక్టర్ ఫ్రెండ్స్ అంటే వచ్చేసి చేసి అంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ మీకు రీచ్ అయ్యేది కాదు అనేవాళ్ళు. ఇప్పుడు మీరు హీరో పొజిషన్లో ఉండి వాళ్ళని చూడాలనుకుంటే ఎలా చూస్తారు? ఇట్ హ్యాపెన్స్ అండి. అది ఇంతకుముందు అంటే నేను వచ్చి ఒక 14-15 ఇయర్స్ అయిపోయింది. అప్పుడు ఏంటంటే ఇంత లేదు, ఏది ఇంత లేదు. ఇప్పుడు మీడియా ఎలా పెరిగిందో అలాగే సినిమాల్లో కూడా వచ్చేవాళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఉండేవారు అనమాట. అందరూ అంత ఎడ్యుకేటెడ్ ఇది లేరు అనమాట. ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఏంటంటే మనం చూస్తాం ఒక 6-7 ఇయర్స్ నుంచి కొంచెం అందరూ బాగా చదువుకుని ప్యాషనేటెడ్గా ఇది వస్తున్నారనమాట. దే నో ద వాల్యూ ఆఫ్ వర్క్, డిగ్నిటీ ఆఫ్ ఇది అంటారు కదా, అది తెలిసిన వాళ్ళు వస్తున్నారు. కాబట్టి నేను ఎప్పుడు నా సైడ్ నుంచి అందరికీ చాలా రెస్పెక్ట్ ఇస్తూ, అంటే వాళ్ళ డెసిగ్నేషన్స్ చూడను, డైరెక్టర్ అని లేకపోతే లైటెస్ట్ అలా చూడను, అందరినీ ఒకేలాగా చూస్తాను. నేను ఫేస్ అయినవి నా వల్ల ఎవరు ఫేస్ అవ్వకూడదు అనేది నేను ఆ టైంలో నేర్చుకున్నది. అదే ఇప్పటికీ నేను కంటిన్యూ అవుతున్నాను. సో ఇప్పుడు మీరు చాలా ఆడిషన్స్ ఇచ్చుంటారు, ఏదైనా ఒక్క మెమరబుల్ ఆడిషన్స్ అంటే కొన్ని పేర్లు చెప్పను. కొన్ని ఆడిషన్స్, ఒక పెద్ద సినిమా ఆడిషన్కి వెళ్ళా. చాలా పెద్ద సినిమా అది. సో అసోసియేట్స్ తీసుకుంటారు కదా బేసిక్గా. ఆడిషన్ ఇస్తే ఓకే డన్ చెప్తాను అన్నారు. అయిపోయాక కాదు, అంటే ఆడిషన్కి వెళ్ళిన వెంటనే బేసిక్గా మనం ఇదివరకు ఏం చేసేవారంటే మీకు ఏమొచ్చో చేయనివారు, ఏదో ఒకటి చేయమనేవారు. మనం ఒకటి ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు ఇక్కడికి ఇంటర్వ్యూకి తీసుకొచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో ఒకటి ఇంటర్వ్యూ చేయమంటే మీకు కంటెంట్ తెలియకపోతే ఏం చేస్తారు? బాగున్నారా ఏంటి, ఇంతకు మించి ఇంతే కదా టాలెంట్ చూపించుకోవడానికి. సో ఏదో చేసా ఏంటి అంటే మేము అనుకున్నది ఆ క్యారెక్టర్కి అది ఇది అవ్వట్లేదు అని అంటే, కాదు మీకు ఏం కావాలో చెప్పండి ఇది అంటే, సరే అని చెప్పి కావాలని కొంచెం అదే హర్ట్ అయ్యి ఆలుగుండి తలనొప్పులు అల్లుకుంటాయి కదా, 4 పేజీలు సీన్ ఇచ్చాడు అనమాట. ఇది చెప్పండి, వెళ్ళి కూర్చోండి, సాయంత్రం వరకు కాదు 2 రోజులు టైం తీసుకున్నావు, ఇది చెప్పి చూడండి అన్నారు. సో ఆ మోనోలాగ్ నేను ఒక ½ అన్ అవర్ 1 అవర్లో చెప్పేసా. చిన్న మారిని ఆబ్వియస్లీ మోనోలాగ్లో అన్నప్పుడు మనం కన్వే చేస్తున్నామా ఉన్న మెసేజ్ని లేదా అనేదే కదా యాక్టింగ్. 2-3 చిన్న మారిని అనమాట. తప్పు వచ్చింది మళ్ళీ ఫస్ట్ నుంచి. సో అలా కొంచెం ఇబ్బంది పెట్టాడు ఆయన. తప్పేం కాదు, అతనికి ఉన్న తలనొప్పుల్లో అలా చేసి ఉండొచ్చు. అతను ఒక 5-6 ఇయర్స్ తర్వాత, అతను గుర్తులేదు, అది నాకు గుర్తుంది. చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి అతను నాకు కథ చెప్పడానికి వచ్చాడు. నేను ఓకే చేశాను, ఇమీడియట్ ఓకే చేశాను ఆ స్టోరీ. తర్వాత జర్నీ స్టార్ట్ అవుతుంది కదా, ఆ జర్నీ స్టార్ట్ అయ్యే ప్రాసెస్లో అన్నీ అడుగుతూ ఉండేవాడిని అనమాట. మీరు అప్పుడు ఎవరినన్నా ఇది చేశారా అంటే నిజంగా వాళ్ళకి పాపం తెలియదు. సో అదొక మంచి మెమరీ నాకు. నేను ఆడిషన్ ఇచ్చి రిజెక్ట్ అయిన ప్లేస్లో అదే అసోసియేట్ డైరెక్టర్ అవుదాం అనుకున్న ప్రాసెస్లో నా దగ్గరికి వచ్చి నా కోసం కొద్ది రోజులు వెయిట్ చేసి నాకు కథ చెప్పి ఇలా నచ్చింది. ఏమి అది మనసులో పెట్టుకుంటే బేసిక్గా వచ్చిన వెంటనే ఈనేసి పంపేస్తాం, ఎంత బాగున్నా ఒక్కోసారి.
అటువంటిది ఏమీ లేదు. ఆ మెచ్యూరిటీ అయితే బాగా డెవలప్ అయింది ఆడిషన్స్కి వెళ్ళటం వల్ల. సో ఇప్పుడు నీది నాది ఓకే కదా, ఒక నావెల్ స్క్రిప్ట్ చలం గారిది బేస్ అయింది. సో చాలా కెరియర్ ఇనీషియల్ స్టేజెస్లో మీరు అది తీసుకున్నారు, అది రిస్కీ అనిపించలేదా అప్పట్లో? నేను ఇప్పుడు నేనున్న దీనికి నేను వచ్చేసరికి నాకు చాలా టైం పట్టింది. నాకు ఇప్పుడు నేను సినిమాల్లోకి వచ్చేసరికి ఛాన్సుల కోసం ఎదురు చూసి చాలా టైం పట్టింది. సో ఈ టైంలో నేను కంపల్సరీ కథ బాగుంది, నమ్మకంగా ఉంది, ఆడియన్స్కి ఇది కొత్తగా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అంటే ఇప్పుడు నేను రిస్క్ చేయడానికి రెడీ. ఇది నాది అనే కాదు, అన్ని సినిమాలు కూడా నావి ఫార్మేట్ నుంచి బ్రేక్ చేసినట్టు. సో నేనున్నా. సో నేను అవి రిస్క్ చేయడం వల్లే నాకు ఈరోజు డిఫరెంట్ సినిమా అంటే శ్రీ విష్ణు అని నాకు స్పేస్ ఇచ్చారు అన్నమాట. వెరీ హ్యాపీ. సో ఇప్పుడు అది కమర్షియల్ సక్సెస్ అయ్యి ఉంటే అట్లాంటివి మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేసేవారేమో? డెఫినెట్లీ. అంటే నేను ఇప్పుడు దాకా కలెక్షన్లు అలా బయట పెట్టుకోలేదు. నేను చేసిన బడ్జెట్స్కి ఆ సినిమాలకు వచ్చిన కమర్షియల్ ఇది అనేది క్రేజీగా వచ్చినాయి. అన్నట్లకి కూడా నా అన్ని చిన్న బడ్జెట్లో చేసినాయి, డబ్బులు కూడా చాలా బాగా వచ్చినాయి. అది ఎప్పుడు నేను ప్రొజెక్ట్ చేసుకోలేదు. బట్ నాతో చేసిన డైరెక్టర్లు కానీ టెక్నీషియన్లు కానీ ఈరోజు మీరు వాళ్ళ పొజిషన్లు చూస్తుంటే నేను ఇంట్రడ్యూస్ చేసిన వేణు గారు కానీ, వివేక్ ఆత్రేయ గారు కానీ, మన సాగర్ చంద్ర కానీ, తిరుమల కిషోర్ గారు కానీ, పవన్ సాధనేని గారు కానీ, వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్తో చేస్తున్నారు. ఇప్పుడు నా సినిమాతో డైరెక్ట్ ఆ సినిమాలే. సో ఆ వేలో నేను ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకోలేదు. సో కొంతమందికి ఒక చిన్న అపోహ ఉంది. అంటే సడన్గా ఇప్పుడు ఓటీటీలో పెరిగి ఇప్పుడు టీవీల్లో సడన్గా కొన్ని మిస్ అయిన సినిమాలు చూస్తుంటారు కదా, అవి చూసినప్పుడు అరే ఇది మనం థియేటర్లో ఎందుకు మిస్ అయ్యేవారా అని. కొంతమంది మిస్ అయ్యారు, కాదంటలేదు. చాలామంది చూశారు. దాంట్లో ఆడియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి. అందుకే ఇమీడియట్గా వాళ్ళకి అంత మంచి ఆఫర్లు వచ్చినాయి. నా సినిమా అనేసరికి ఆడియన్స్లో చిన్న క్యూరియాసిటీ ఫిల్మ్ బై ఫిల్మ్ పెరుగుతూ వచ్చింది. సో నేను మీ ఇంటర్వ్యూ చేసే ముందు ఎవరిని అడిగినా మీ గురించి జస్ట్ ఆస్క్ హిమ్ అబౌట్ హిస్ స్క్రిప్ట్ సెలెక్షన్. అంటే ఎట్లా యూనిక్ స్క్రిప్ట్స్ ఆయనకే వస్తాయి, ఎలా ఆయన స్టిక్ అయ్యి అదే ప్యాటర్న్ ఫాలో అవుతూ సక్సెస్తో ఉన్నారు అని అన్నిట్లో ఇది ఒక జెన్యున్ కామన్ క్వశ్చన్. నేను నాది కూడా ఆ క్వశ్చన్. సో దానికి మీ ఆన్సర్? అది చిన్న టెక్నిక్ అండి. ఆ టెక్నిక్ చెప్పానంటే మళ్ళీ అందరూ అది ఫాలో అవుతారు. కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు చాలామంది ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. ఊరికే ఒక సరదాగా అన్నాను. లేదు అంటే నాకు లక్కీగా ఏంటంటే నేను పెరిగిన వాతావరణం లేకపోతే తిరిగిన వాతావరణం కొంచెం రియాలిటీలో ఉంటా. అండ్ నేను ఏ ఫిల్మ్ చూసినా పెద్ద హీరోలు అందరి ఫిల్మ్స్ కూడా ఫస్ట్ డే చూస్తా. వాటి నుంచి తెలియకుండానే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏమని అంటే ఎవరు చేసేది వాళ్ళు చేయాలి, ఎవరికి దేంట్లో స్ట్రెంత్ ఉందో దాని మీద చేసుకుంటూ ఆ వర్క్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి. నాకు అర్థమైంది ఏంటంటే నేను కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నానని నాకు అర్థమైంది. అది డిఫరెంట్గా ఉన్నాను, కొంచెం కొత్త వాటికి రెడీగా ఉన్నాను చేయడానికి. దట్టు కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు నాకు వచ్చే ఆనందం చాలా ఇష్టం అన్నమాట. అంటే ఒక హిట్ అయిన డైరెక్టర్తోనో పెద్ద డైరెక్టర్తోనో మనం వర్క్ చేసామంటే ప్రీవియస్ ఫిల్మ్ ఫ్లేవర్ అనేది ఎంతైనా ఉంటుంది ఆ రిఫ్లెక్షన్. అదేమీ రాకుండా థియేటర్కి వచ్చి సినిమా చూసే వరకు ఏ రిఫరెన్స్ లేకుండా చూసే ఆడియన్కి కొత్తదాన్ని ఇవ్వాలంటే కొత్త వాళ్ళతోనే అది పాసిబుల్. సో అందుకనే నేను ఎప్పుడు కొత్త వాళ్ళతోనే ఎక్కువ చేస్తాను. 90% కొత్త వాళ్ళతోనే చేస్తాను. స్క్రిప్ట్స్ అంటారా కొంచెం రియాలిటీకి దగ్గరగా, అంటే మనకి మన ఎమోషన్స్కి దగ్గరగా, మన ఇంట్లో ఎమోషన్స్ లేకపోతే మన ఫ్రెండ్స్ ఫేస్ చేసినవి, లేకపోతే మనం చూసినవి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు చెప్పిన ఇన్సిడెంట్లు బట్టి, లేదా మనం చిన్నప్పటి నుంచి చాలా ఇదివరకంటే పేపర్లు అది చదివే వాళ్ళం. ఇప్పుడు మనం ఆన్లైన్లో అన్నీ చూస్తూ ఉంటాం కదా, రోజు న్యూస్లు ఇవన్నీ చదవటం వల్ల ఏంటంటే తెలియకుండా ఒక చిన్న సోషల్ అవేర్నెస్ మీద నాకు ఒక చిన్న కాన్షియస్నెస్ వచ్చింది. సో మనం ఏదైనా చెప్పినప్పుడు ఎంటర్టైన్ చేస్తూ అందరికీ రిలేట్ అయ్యే పాయింట్ చెప్తే ఇంకొంచెం మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది పర్సనల్గా అనేది నా మైండ్లో గట్టిగా పడిపోయింది. దానివల్ల నేను చేసే కథలన్నీ కూడా మన ఇంట్లో కథలో, మన పక్కింటి కథలో, లేకపోతే మన ఫ్రెండ్స్ కథలో ఇవే ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంతే, అందుకంటే. సో మీరు డైరెక్టర్ అవ్వాలని వచ్చారు కదా, సో ఇప్పుడు ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు, మీరు ఎప్పుడు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? అది నిజంగా అంటే నేను డైరెక్టర్ అవుదామా లేకపోతే యాక్టర్ అవుదామా అనే క్లారిటీ కూడా నిజంగా నేను వచ్చిన ఏజ్కి లేదు. బట్ సినిమాలు అంటే ఇష్టం. ఆ సినిమా ప్రాసెస్ని ఎంజాయ్ చేయటం అసలు ఎలా ఉంటుందా అన్నట్టే వచ్చా. ఏమవుదాం అని నిజంగా నాకైతే అప్పుడు ఇది లేదండి.
ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు, ఇప్పుడు మన టాప్ డైరెక్టర్లు కూడా ఉన్నారు, దాంట్లో చాలామంది యాక్టర్లు అవుదామని వచ్చిన వాళ్ళే, చాలామంది యాక్టర్లు అవుదామని వచ్చిన వాళ్ళే. కాకపోతే వచ్చిన తర్వాత సిచ్యువేషన్స్కి తగ్గట్టు మారి కొంతమంది డైరెక్టర్లు అయ్యారు, కొంతమంది ప్రొడ్యూసర్లు అయ్యారు, కొంతమంది ఆర్టిస్టులు అయ్యారు, వాళ్ళు చాలామంది అయ్యారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆ సినిమా మీద ప్యాషన్తో వచ్చాను తప్పితే ఏదో అని క్లారిటీ అయితే నాకు తెలీదు. ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం, కానీ మనం చూసేవాళ్ళు ఇంకో దానికి ఇది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను డైరెక్షన్ అని అనుకున్నాను నిజంగా, ఎందుకంటే ఇప్పుడు ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా యాక్టింగ్ ఇవన్నీ అంటే ఎన్నో రోజులు పడుతుంది, దట్టు గ్యారంటీ లేదు, తట్టు మనకి మంచి పాత్రలు రావాలి, అవి దొరకాలి, ఆ సినిమాలో హిట్ అవ్వాలి, అది ఆడియన్స్కి గుర్తించాలి, ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇదంతా నాకున్న టైంలో అవుతుందా లేదా అని నాకు నిజంగా ఐడియా లేదు. సో ఫిలిం గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశా. అసలు ఫిలిం ప్రాసెస్ అనేది మనం ఆడియన్స్ కింద ఏం చేస్తాం, జస్ట్ సినిమా రిలీజ్ అంటే వెళ్ళి సినిమా చూసేసి బాగుంది బాగాలేదు చెప్పేస్తాం. బట్ అది మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది తెలుసుకుందామని వచ్చినప్పుడు ఆ ప్రాసెస్ నాకు చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో డైరెక్షన్ ఏంటనేది ఆలోచించుకుంటూనే ఉన్నాను. చాలా కథలు రాసుకున్నాను. చాలా కథలు ఇంకా ఉన్నాయండి. అంటే రాసుకున్నాను. ఆ జర్నీలో నేను చేసినవన్నీ కూడా నాకు ఎప్పుడు గుర్తుంటాయి. అవన్నీ చాలా రాసుకున్నాను. కాకపోతే అనుకోకుండా నాకు ఒక అవకాశం యాక్టింగ్ సైడ్ కూడా వచ్చింది. దాన్ని స్లోగా వాడుకుంటూ ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా అసలు ఆడియన్స్ నుంచి నేను యాక్సెప్టబుల్ అవుతానా లేదా అనేది నాకు పెద్ద క్వశ్చన్. అది ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ నమ్మకాన్ని ఇంకా నేను పాడు చేయకూడదు. తక్కువ సినిమాలు చేసినా పర్లేదు, ఎక్కువ చేసినా పర్లేదు, ఏది చేసినా వాళ్ళు నన్ను నేను చెప్పే కథతో వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అనేది బలంగా పెట్టుకుని ఇలా యాక్టింగ్లోకి వచ్చాను. జర్నీ అని మెన్షన్ చేశారు కదా, ఆ జర్నీలో ఒక ఫేజ్ ఏదన్నా మీకు గుర్తుందా? అంటే మీ మొత్తం జర్నీలో ఒక ఫేజ్, ఒక పర్టిక్యులర్ ఫేజ్ అది ఎప్పుడు మీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. ఓకే ఉన్నాయండి. ఇట్స్ మీన్ లాంగ్ కదా, సో వెరీ లాంగ్. ఇనీషియల్గా కొంచెం బాగుండేది అనమాట. అంటే మనం ఏమనుకుంటాం, ఎవరన్నా ఇప్పుడు మీరు వచ్చారు అంటే రండి కూర్చోండి అనే మర్యాద, దాంట్లో పెరిగిన వాతావరణం మనంతా. మనం చదువుకున్నప్పుడు అయితే ఏంటి కానీ, ఫ్యామిలీస్తో ఉన్నప్పుడు కానీ ఆ వాతావరణం కదా. ఇక్కడ కొంచెం ఎలా ఉంటుందంటే అందరూ హడావిడిగా వర్క్ మూడ్లో ఉంటారు కదా. మనం సడన్గా వెళ్ళి ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు కొంతమంది మొహం అదే చిరాకు పడేవారు అనమాట. అటువంటివి తీసుకోవటం కొత్తలో కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించేది. బట్ దాన్ని నెగిటివ్గా తీసుకోకుండా స్లోగా అలవాటు చేసుకోవడానికి ట్రై చేశా. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అలాంటివి. అంటే పాజిటివ్ వేలోనే నాకు బాగానే ఉన్నావు కదమ్మా, నీట్గా ఉన్నావు, ఏం చదువుకున్నావు, బీబీఎం జాబ్ చేసుకోవచ్చు కదా, నీకు ఎందుకు సినిమాలు, లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ బిజినెస్లు చేసుకోవచ్చు కదా, నీ కాబట్టి ఇలా చెప్తున్నావు, వేరే వాళ్ళకైతే ఇలా చెప్పాం, వెళ్ళు. ఛాన్స్ వచ్చేవరకు ఇది ఎక్కువ చెప్పారు. మరి నా మొహం చూసి కొంచెం జాలిపడి అలా చెప్పారో లేదో తెలియదు కానీ అలాగే చెప్పారు. నేను వన్స్ నా ఫిలిమ్స్ నా స్టోరీస్తో నేను ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పటికే వాళ్ళందరూ నాతో టచ్లో ఉన్నారు. కొంతమంది పెద్ద డైరెక్టర్స్ అయ్యారు, కొంతమంది ఇంకా వాళ్ళ కెరీర్లో గ్రో అవటాన్ని చూస్తున్నారు. వెరీ హ్యాపీ. ఫైనల్గా అయితే నా గురించి నేను కలిసిన వాళ్ళు ఈ జర్నీలో అందరూ కూడా పాజిటివ్, ఎందుకో తెలియని పాజిటివ్నెస్ నాకు ఇస్తున్నారు. హ్యాపీ. సో ఆ స్ట్రగ్లింగ్ ఫేస్లో మీ పేరెంట్స్ నుంచి వచ్చే రియాక్షన్స్ ఏమున్నాయి? అంటే వాళ్ళు ఏమన్నారు? యాక్చువల్లీ నాకనే కాదు, మన అందరి పేరెంట్స్ కూడా ఏదైనా ఉన్నా కూడా మనకి చెప్పరు. అది మన అదృష్టం అనుకోవాలి. అది ఓన్లీ మనకే చెల్లింది. అది ఎవరు మన ఇండియన్స్కి, మన తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ. మనకు కొంచెం ఎమోషన్స్ ఎక్కువ కదా, ఏమన్నా అంటే ఫీల్ అవుతాడేమో మళ్ళీ వాడిని ఎందుకు అన్నట్టు వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా అని నేను అనుకుంటున్నా. ఎప్పుడంటే రిలేటివ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వచ్చి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే సినిమాలు అంటే ఒక చిన్న చూపు చూసేవారు ఇదివరకు. ఇప్పుడు నౌ గ్రేట్, దీంట్లో ఉండటమే చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతారు. అలాంటి టైంలో మనకి ఎక్స్ప్రెస్ చేయరు కదా వాళ్ళు. అలాంటిటప్పుడు ఇబ్బంది పడిన సందర్భాలు ఉంటాయి గ్యారంటీ, కానీ మనకి చెప్పరు. అది వాళ్ళ గొప్పతనం. అండ్ మనం ఇక్కడ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉండటం నా అదృష్టం. సో పవన్ గారితో బేవర్స్ అండ్ ప్రేమేష్ కాదల్ అండ్ మళ్ళీ వివేక్ ఆత్రేయ గారితో బ్రోచేవారెవరా ఇంకా మెంటల్ మదిలో
మళ్ళీ వివేక్ సాగర్ గారితో ఇప్పుడు ఈ సినిమా అండ్ బ్రోచేవారు. సో ఈ కాంబినేషన్ అంటే మీ కంఫర్ట్ జోన్లో ఉంది అని ఏమైనా రిపీట్ చేస్తున్నారా, లేకపోతే అది అనుకోకుండానే? లేదండి, అసలు నేను ఒక స్టోరీ తప్పితే ఇంక వేరే దేని గురించి పట్టించుకోను. నేను డైరెక్టర్ చేతిలోనే ఏది ఇచ్చినా. ఓకే. మేబీ ఆ కంఫర్ట్ వల్లే డైరెక్టర్లు ఒకసారి ఒక సినిమా అయ్యా కూడా మళ్ళీ నాతో చేద్దామని ఉంటారు. వీళ్ళకి జర్నీ ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ హసిత్ గోలీకి బ్రోచేవారప్పుడు నా వివేక్ సాగర్తో మంచి ర్యాప్ ఉంది, సింక్ ఉంది. సో మళ్ళీ నేనే, సో నాకు మంచి సింక్ ఉంది. సో ఇమ్మీడియట్ ఓకే. పవన్తో చేసినప్పుడు మేము బేవర్స్ చేసిందే ప్రేమేష్ కథల్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోవడానికి చిన్న షార్ట్ ఫిల్మ్లో చేసాం. వివేకాత్రేయతో మెంటల్ మదిలో చేసాం. మెంటల్ మదిలో అవుతున్న ప్రాసెస్లోనే బ్రోచే ఎలాంటి స్క్రిప్ట్ ఉందంటే చాలా బాగుంది ఇది అని చెప్పి సింక్ కుదిరి ఇమీడియట్ చేసాం అనమాట. కిషోర్ తిరుమల గారితో కూడా మేము సెకండ్ హ్యాండ్ ఫస్ట్ సినిమా చేసాం. మా ఇద్దరికి సింక్, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. సో అందుకే ఉన్నదోటే జిందగీలో కూడా నా గురించి రాసిన పాత్రే అది. మేమిద్దరం బయట అలాంటి ఫ్రెండ్స్. ఇప్పుడు స్క్రిప్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్క్రిప్ట్స్లో మీ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉంటుందా? అంటే ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్గా ఉంటుందండి. అది హెల్దీ ఇన్వాల్వ్మెంట్. నాదే కాదు, నేను ఒక సినిమా చేస్తానంటే ఇప్పుడు స్టోరీ ఓకే అయిన తర్వాత ప్రొడ్యూసర్ సైడ్ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ సైడ్ నుంచి, ఎడిటర్ సైడ్ నుంచి, అసోసియేట్స్, అసిస్టెంట్స్ అందరి సజెషన్స్ కంపల్సరీ తీసుకుంటా. నాకు అనిపించింది చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఎనీ ఫిల్మ్ ఇస్ టీమ్ వర్క్. ఇప్పుడు ఒక సాంగ్ వదులుతాం, సాంగ్ పెద్ద హిట్ అయిన వెంటనే మనకు కనిపించేది మనమే. సో మనం ఫీల్ అయిపోకూడదు, అది మన సాంగ్ కాదు. నేను అలా ఫీల్ అవుతాను. అది మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన సాంగ్, ఈ కథకి మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన సాంగ్. మ్యూజిక్ అవనివ్వండి, సినిమా అవనివ్వండి, ఏదైనా సరే సినిమా అనేది టీం వర్క్. సో టీంకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. సక్సెస్ని కూడా టీం అందరికీ సమానంగానే పంచుకుంటా. అట్ ది సేమ్ టైం అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక సినిమా చేస్తుంటే అందరూ ఆ కథకి అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, అందరూ సజెషన్స్ చెప్పాలి, అందరి ఇష్టంతోనే సినిమా చేయాలి. అలా అని చెప్పి నెగిటివ్ ఇదని, లేకపోతే నాకు ఫైట్ పెట్టు, లేకపోతే నాకు ఈ కెలుకుళ్ళు మన దగ్గర ఉండవు. మీరు అవన్నిటికి దూరం కూడా సో ఇఫ్ చెప్పగలిగితే ఏ స్క్రిప్ట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు, ఏ దాంట్లో అసలు పట్టించుకోలేదు? లేదు, ఏ స్క్రిప్ట్ అయినా సరే డెఫినెట్గా కూర్చొని డిస్కషన్ చేసుకుంటాం. మనకు ప్రాజెక్ట్ ఎక్కేటప్పుడు ఒకలా ఉంటుందండి. వన్స్ అది షూట్ స్టార్ట్ అయ్యి జరుగుతున్నప్పుడు ఒకలా ఉంటుంది, లాస్ట్ టేబుల్కి వచ్చాక ఇంకోలా ఉంటుంది అనమాట. నాకు మోస్ట్ టేబుల్కి వచ్చాక ఫుల్ కంఫర్ట్. ముందు లాస్ట్ మధ్య పార్ట్, షూట్ పార్ట్లో కానీ ఇది కానీ ఏమనుకుంటారో అది చేసేస్తాను అసలు కథకు. మిగతా అప్పుడు అందరూ కొలాబరేట్గా డిస్కషన్ అయ్యి ఏ డెసిషన్స్ కూడా తీసుకుంటాం. సో సపోజ్ మీకు ఒక స్క్రిప్ట్ ఒకరు నరేట్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది, మీకు చాలా క్లోజ్ టు యువర్ హార్ట్ అనుకోండి, బట్ మీకు తెలుసు అది ఆడదు, బయట బాక్స్ ఆఫీస్లో అయితే ఆడదు, బట్ చాలా బాగుంది, అట్లాంటి సినారియో వస్తే వాట్ విల్ యూ డూ? యాక్చువల్లీ ఇప్పుడు దాకా అలా జరగలేదు. ఆడుతుంది అనేది మైండ్లో పెట్టుకుని నేను కూడా సినిమాలు చేయలేదు. మంచి కథ చెప్దాం అనే ఇంటెన్షన్తోనే ఇనీషియల్గా. ఇప్పుడు ఆడటం కూడా చాలా ముఖ్యం, ఎందుకంటే ప్రొడ్యూసర్ మనకి ఇంత ఇది అన్నప్పుడు అతని డబ్బు ఇది అవ్వకుండా కంపల్సరీ అది చూసుకునే బాధ్యత కూడా మన మీద ఉండాలి, రెస్పాన్సిబిలిటీ. అంత చాలా బాగుంది, కానీ అన్నీ బాగున్నాయి కానీ ఆడదు అనే అన్ని బాగుంటే డౌట్ రాదండి. ఆ డౌట్ ఎందుకుందో దాన్ని రెక్టిఫై చేస్తాం ముందు, అది వర్కౌట్ అయితే ఇమీడియట్. సో ఇప్పుడు మీకు కమర్షియల్ సినిమా అంటే కొంచెం ఓకే ఉన్నారా, లేకపోతే ఇంకా వాటికి కొంచెం దూరంగానే ఉండాలనుకుంటున్నారా? కమర్షియల్ అంటే డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ అండి. నెక్స్ట్ నేను ఒక కాప్ ఫిల్మ్ చేస్తున్నాను. కాప్ ఫిల్మ్ ఎలా ఉంటుందంటే బయోపిక్ చేస్తున్నాను. అది కంప్లీట్ ఫుల్ టు ఫుల్ పోలీస్ అంటేనే మాస్ కాప్. అలా అని చెప్పి రెగ్యులర్ కొడత ఎగిరిపోయి ఆ టైప్ కాదు, కొడతాడు ఈ కాప్, కొడతాడు, ఎగిరిపోవటాలు అంతా ఉండవు, ఫైట్లు ఏమి ఉండవు సినిమాలో. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ సినిమాలో ఉంటుంది. ఆ వేరియేషన్ అయితే తీసుకొస్తుంది. ఓకే. సో ఇప్పుడు రాజా చోరాకి వస్తే ఈ టైటిల్ ఎవరు సెలెక్ట్ చేశారు, అసలు ఎలా వచ్చింది ఇది? ఫస్ట్ దీనికి గండు పిల్లి అని పెట్టాను. గండు పిల్ల అంటే గండు పిల్లి, ఓకే, దొంగ కదా గండు పిల్లి. నాకు ఓకే, నాకు కొత్త టైటిల్స్ ఇవన్నీ అంటే ఓకే. కాకపోతే అది ఫైనల్ ఇది అయ్యేసరికి జడుచుకుంటారు ప్రొడ్యూసర్కి. అది చెప్తే అంటే పిల్లి అంటే మనకి ఒక పిచ్చి సెంటిమెంట్ ఉంది కదా, కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు. మనకు ఓకే కానీ వాళ్ళు ఇబ్బంది పడతారు, వద్దులేండి అనుకున్న టైంలో రాజరాజ చోర ఎలా ఉందని హసిత్ చెప్పాడు. ఇమ్మీడియట్ నాకు ఆ సౌండింగ్ ఫట్మన్ నచ్చి
డన్, ఒకసారి రాసి చూసుకున్నాం, చాలా బాగుంది, రైమింగ్ బాగుంది, క్యాచీ టైటిల్, సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్, డన్ అని చెప్పి పెట్టేయడం జరిగింది. సో హసిత్ గారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్, అఫ్ కోర్స్ మీకు ముందే తను తెలుసు, బట్ ఒక డైరెక్టర్గా ఇప్పుడు హసిత్ సినిమా స్టార్ట్ చేస్తాం అన్నప్పుడు మేము మెంటల్ మొదలు అయిన వెంటనే చేద్దాం అనుకునే దీంట్లో ఉండేవాళ్ళం. నాకు పర్సనల్గా హసిత్ చాలా క్లోజ్, నేను హసిత్కి బాగా క్లోజ్, మేము బాగా క్లోజ్ అయిపోయాం. ముందు ఒకళ్ళ గురించి ఒకరికి మొత్తం స్లోగా తెలిసిపోయింది. వెరీ ఓపెన్, మేమిద్దరం ఉన్నప్పుడు వెరీ ఓపెన్గా అన్ని కథల గురించి. సరే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు స్క్రిప్ట్ ఇది అన్నప్పుడు అంతా షూట్కి వెళ్ళే వరకు డన్, అంతా ఫుల్ కాన్ఫిడెన్స్. షూట్కి దిగే టైం కొంచెం భయం వేసింది, ఎందుకంటే నేను కావాలని మనోడు బిట్స్ పిలాని స్టూడెంట్ అండి, టాపర్, ఒక స్నాప్చాట్లో స్నాప్డీల్లో పెద్ద జాబ్ మనోడు, ఢిల్లీలో క్యాంపస్లోనే కొట్టి వచ్చాడు. తను మెంటల్ మధ్యలోకి అసోసియేట్ అయినప్పుడు అసోసియేట్ కింద, లిరిసిస్ట్ కింద ఇలా ఉన్నాడు. అతనికి అది అప్పుడు ఇంకా చాలా ఎంగేజ్, 3 years బ్యాక్. అది ఒకవేళ ఫిలిమ్స్ అనేవి ఈ ఎన్విరాన్మెంట్ అనేది అంత చదువు వాడికి సెట్ అవుతుందా లేదా, సెట్ అవ్వకపోతే జాబ్కి వెళ్ళిపోవాలి, ఆ కన్ఫ్యూజన్లో ఉండేవాడు. ఆ కన్ఫ్యూజన్లో ఉన్న టైంలో నేను మనోడికి భరోసా ఇచ్చి ఫోర్స్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చేయిస్తున్నా. ఇప్పుడు మనోడిని ఎలాగన్నా ఇప్పుడు ఇది చేయకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి నా క్లోజ్ వాళ్ళందరూ, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అంత బాగా చదువుకున్నాను, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళకి పాడు చేస్తాను ఈ టైప్లో అనేవారు. ఆడు వచ్చేసాడు, ఆల్రెడీ వచ్చేసాక నాకు పరిచయం అయ్యాడు. నేను కోరండి తీసుకురాలేదు, బట్ నేనైతే అప్పుడు కష్టపడ్డా. ఇప్పుడు నాకు తెలిసిన వచ్చిన వాళ్ళు నాతో అసోసియేట్ అయ్యి వాళ్ళు అంత కష్టపడక్కర్లేదు, నేను ఉన్నాను ఇక్కడ అని చెప్పి ధైర్యం వచ్చి తీసుకొచ్చా. షూట్ చేసినంతసేపు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. కాకపోతే మధ్యలో లాక్డౌన్లో ఈ పని అది పడటం ఇంకా కొంచెం సినిమాకి ఇంకా బాగా షేప్ ఈజీ అయిపోయింది. అంటే స్క్రిప్ట్లు చదవటాలు, స్క్రిప్ట్ పేపర్ ఫాలో అవటాలు ఎలాంటిది ఎప్పుడు లేదు షూట్లో, అన్నీ ఇంకా మైండ్లో ఉండిపోయినాయి. సో మొన్న కాపీ చూసుకున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట, ఒకసారి హగ్ చేసుకొని హాయిగా ఓకే. ఎందుకంటే ఇది నాకు చాలా ఇంపార్టెంట్, ఈ ఫిల్మ్ నాకు ఇంపార్టెంట్. ఎందుకు అంటే నేను ఇది ప్రూవ్ చేయాలి, కంపల్సరీ ప్రూవ్ చేయాలి, నాకు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్. కొత్త కాన్సెప్ట్ని ఈసారి ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అదే. సో హసిత్ గారు టాపర్, మరి మీకేమో బుక్స్ అంటే అసలు చాలా దూరం అంటారు, మరి ఎలా ఫ్రెండ్షిప్ కుదిరింది? నాకు ఉన్న ఫ్రెండ్స్ అందరిలో బాగా చదువుకున్నాడు ఈడే, అందుకని నాకు చదువు అంటే ఇష్టం, కానీ నాకు రాలే. నాకు ఇష్టమే చదువుకుంటే, అంత రెస్పెక్ట్ వస్తుంది, అంత ఇది వస్తుంది అంటే నాకు ఓకే, నాకు ఇష్టమే, కానీ నాకు వచ్చేది కాదు అంతే. మనోడికి 2 వచ్చినాయి, అదృష్టం. సో ఈ సినిమా ముందు నుంచి థియేట్రికల్ రిలీజ్ ఉండేది కదా, మధ్యలో కోవిడ్ టైంలో ఇన్ కేస్ ఓటీటీలో రిలీజ్ చేయాలి అనే ఒక థాట్ కూడా వచ్చిందండి? నిజంగా వచ్చింది. ఎందుకంటే బయట సిచ్యువేషన్ బాగాలేదు, ఇలాంటి టైంలో మనం హెల్త్తో గేమ్స్ ఆడకూడదు. ఎందుకంటే అందరూ దీని గురించి అంత అవేర్నెస్ ఉండదు. సో ఇక్కడ మనకి సిటీలో ఎంత ఉన్నా ఒక్కొక్కసారి ఊర్లో సినిమా వచ్చిందని వెంటనే వచ్చేసి వాళ్ళు లైఫే చిన్న అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంటుంది. సో వద్దు, ఇంకా థియేటర్లు నాకు తెలిసి ఇంకొద్దు, మనం వెయిట్ చేద్దాం, మనకి కాపీ అయిపోయే టైంకి ఉన్నాయంటే థియేటర్, లేదంటే ఓటీటీ అని నేను ఏం పర్లే. ఇప్పుడు ఓటీటీకి వస్తే ఏదో అయిపోతుంది, లేకపోతే దీనికి వస్తే ఏదో అయిపోతుంది అనేది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఓటీటీకి మాకు చాలా పెద్ద ఫ్యాన్సీ ప్రైజెస్ వచ్చినాయి. నేను అన్నా కూడా మా ప్రొడ్యూసర్లు చాలా కాన్ఫిడెంట్గా తగ్గేకే వేద్దామండి, మాకైతే ఇబ్బంది లేదు, ఎన్ని రోజులన్నా సినిమా పెట్టుకోవడానికని స్ట్రాంగ్గా మాట ఇచ్చారు. ఫస్ట్ సినిమా హసిత్ సినిమా థియేటర్లో వస్తే బాగుంటుంది అని ఒక చిన్న ఇది ఉండేది, బట్ దేవుడి దయ వల్ల అనుకున్నది ఇది అయిందనమాట. కాకపోతే థియేటర్లో పొందే ఎక్స్పీరియన్స్ ఈ సినిమా వేరండి. ఎందుకంటే మీరు చాలా బాగా చాలా హిలేరియస్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. హ్యూమర్, కామెడీ ట్రాక్లు అలా కాదు, ఫుల్ హ్యూమర్ ఉంటుంది అనమాట. మనకు లోపల నుంచి వస్తుంది నవ్వు, అది మనకి మైండ్లో కొన్ని ఎపిసోడ్లు అలా ఫిక్స్ అయిపోతాయి. ఈ సినిమా తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్యూర్ ఎమోషన్, ఒక చిన్న కంటతడి పెట్టకుండా ఎవరైతే థియేటర్ నుంచి బయటికి రారు, అక్కడ వరకు అయితే గ్యారెంటీ. సో ఇప్పుడు వివేక్ సాగర్ గారి గురించి, హీఈస్ అ జెమ్, అది మనందరికీ తెలుసు. బట్
ఈ మూవీ అండ్ ఈ మూవీలో కాకుండా మీకు తన ఫేవరెట్ ట్రాక్ ఏదన్నా తను చేసి? వివేక్ సాగర్ నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టం. పర్సనల్గా నాకు మన ఇళయరాజా గారు కానీ, ఏఆర్ రెహమాన్ గారు కానీ, మన మణి శర్మ గారు కానీ అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఈ జనరేషన్లో నాకు వివేక్ సాగర్ అంటే చాలా పిచ్చి ఇష్టం. నాకు ఏదైనా ఇప్పుడు నెక్స్ట్ సినిమా నీది వీళ్ళందరి పేర్లు ఇచ్చి ఆప్షన్ తీసుకొని నీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ కావాలంటే మ్యూజిక్ డైరెక్టర్ పేరు వస్తే నేను వివేక్ సాగర్ని తీసుకుంటా. రాజరాజ్ చౌరా ఈజ్ హిస్ బెస్ట్ వర్క్ టిల్ డేట్. ఆయన అద్భుతంగా చేసాడు. ముందు చాలా సినిమాలు చేశారు, సాంగ్స్ చేశారు, బ్యాక్గ్రౌండ్ చేశారు. ఇది మాత్రం ది బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. మీరు పాటలు నార్మల్గా వినటం కంటే కూడా మీరు సినిమా ఫ్లోతో వెళ్ళి చూస్తారు కదా, మెస్మరైజ్ అవుతారు డౌట్ లేకుండా. క్విక్గా ఒక ర్యాపిడ్ ఫైర్, వెరీ క్విక్. సో ఇప్పుడు నేను చెప్పిన పేర్లకి వాట్ ఎవర్ కమ్స్ టు యువర్ మైండ్ ముందు ఏదొస్తే దాని గురించి చెప్పండి. శేఖర్ కమ్ముల గారు. శేఖర్ కమ్ముల గారు మంచి కాఫీ లాంటి సినిమాలు తీస్తారు. నాకు చాలా ఇష్టం పర్సనల్గా. ఆయన హ్యాండ్ మంచిది. ఆయన సినిమాలో నేను వర్క్ చేసిన తర్వాతే నాకు మంచిగా ఆపర్చునిటీస్ వచ్చినాయి. మ్యారేజ్ అనేది ప్యూర్లీ మ్యారేజ్ గురించి చెప్పాలా లేకపోతే నా ఉద్దేశం? మీకు మ్యారేజ్ అన్న వెంటనే మీ ఉద్దేశం? మ్యారేజ్ అనేది బేసిక్గా ఒక్కసారి వన్ టైం లైఫ్లో వచ్చే ఈవెంట్, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. మళ్ళీ వస్తే మంచిది కాదు. మీరు మీనింగ్ చెప్తున్నారు. మరి నా ఉద్దేశం మీ దృష్టిలో మ్యారేజ్ అనేది చాలా గొప్పదండి. పుట్టడం, పెళ్ళి, చావు ఈ మూడు మాత్రం ఒక స్పెషల్ ఇది అనమాట ఎవ్రీ హ్యూమన్కి. ప్రేమ ఇష్క్ కాదల్ థియేటర్లో 8:45 షో, ఫస్ట్ డే December 6th, 2013 సెంటర్ సీట్లో కూర్చుని సినిమా చూసిన ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్కి నేను పనికి వస్తా అని నేను నమ్మకం తెచ్చుకుని థియేటర్లోంచి వెళ్ళిపోయా. అంటే వెళ్ళిపోయా నేను. నాకు కొన్ని పెట్టుకున్నా, అది వర్కౌట్ అవుతే నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని అర్థమైంది. 45 మినిట్స్కి 20 మినిట్స్కే ఉంటాయి అవి. 45 మినిట్స్ దాకా అలా కూర్చొని మెస్మరైజ్ అయ్యి జనాలు నన్ను చూసి నవ్వుతున్నారు, జనాలు నన్ను చూసి ఎగురుతున్నారు అంటే బెస్ట్ సాటిస్ఫాక్షన్. సినిమా అంటే ఇంక నాకు అందరూ బేసిక్గా రకరకాల ఇది చెప్తారు. నా అదృష్టం ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు చాలామంది చెప్తారు, యాక్టర్స్ అందరూ సినిమాలు చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను ఎక్కువ మేము కొంచెం మా కజిన్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ థియేటర్స్తో అది ఎక్కువ అసోసియేషన్స్ ఉన్నవాళ్ళు కాబట్టి మేము థియేటర్లో ఎవ్రీ సండే వస్తే నాకు తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టేవారు. అప్పటి నుంచే అలవాటు అయిపోయింది. స్కూల్కి వచ్చాక ఎప్పుడు ఏ సినిమా రిలీజు, స్కూల్ ఎగ్గొట్టి ఎలా వెళ్దాం అనే కాన్సెప్ట్, కాలేజీలో ఏ గోడ దూకి ఏ సినిమాకి వెళ్దాం ఇది కాన్సెప్ట్. చదువైపోయాక వచ్చేసాం ఇక్కడికి. సినిమాలు ఇది ఎవ్రీ ఫ్రైడే ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, ఆ సినిమా టాక్ ఏంటి, ఇదేంటి ఈ డిస్కషన్, ఇది సినిమా గురించి కూర్చోబెట్టి మీరు నన్ను ఎంతసేపు అడిగినా ఏమన్నా మాట్లాడగలుగుతా నాకు తెలిసింది. సో నా లైఫ్లో సినిమా అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి ఇది కాకుండా నేను ఇంకోటి అంటే ఏమో అది ఊహించుకోవడానికే చాలా భయంగా ఉంది. నాకు అసలు లేదు, నాకు ఇది చాలు ఈ జీవితాన్ని. ఫేవరెట్ మూవీ ఆల్ టైమ్? చాలా ఉన్నాయండి. అంటే ఒక్కొక్క హీరోది ఒక్కొక్కలా ఉంటాయి. కాకపోతే నాకు విపరీతంగా నేను కరెక్ట్ ఏజ్లో ఉన్నప్పుడు విపరీతంగా ఒక సినిమాని చూసి ఇది చేసిన మాత్రం నువ్వు నాకు నచ్చావు. ఆ తర్వాత ఉన్నాయి 7/G ఉంది, ఆడవారి మాటలకు అర్థాలు ఉంది. అలా ఏజ్ బట్టి ఒక్కొక్కటి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ వచ్చాను అనమాట. చిన్నప్పుడేమో బొబ్బిల్ రాజా ఇవన్నీ ఇష్టం, కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఏజ్ బట్టి అనమాట. ఫైనలీ రాజా చోరా ఈ మధ్యకాలంలో మీరు చూసిన బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. మీరు సినిమాకి వస్తే బాగుందని అయితే ఖచ్చితంగా అంటారు. సో థియేటర్లో ఉన్నప్పుడే మిస్ కాకుండా అన్ని ప్రికాషన్స్తో వచ్చి ఎంజాయ్ చేస్తారని ఫ్యామిలీతో. 6 మాసెస్ అంటే అది మన సినిమా మీద మనకున్న కాన్ఫిడెన్స్తో నేను మాట్లాడితే ఫ్లోలో టప్ మాట్లాడేస్తానండి. అందుకే నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఆ ఊపిలో బట్ చెప్తున్నా మళ్ళీ తప్పకుండా నవ్వినప్పుడు అన్నీ కదిలిపోతాయి కదా, కొంచెం చిన్న లీకేజ్లు వస్తాయి. సో మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి 3 పెట్టుకోండి. సెకండ్ హాఫ్లో అది గ్యారంటీ తడుస్తాయి. మాస్కులు పెట్టుకోకపోయినా కర్చీఫ్ అయితే ఒకటి పట్టుకెళ్ళండి.
థ్యాంక్ యూ అండ్ ఇట్ వాస్ లవ్లీ టాకింగ్. చాలా బాగా అనిపించింది మీతో అయ్యో మాట్లాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ కంపానియన్ సౌత్.